ఆరోగ్యమే మహాభాగ్యము. దివ్యాత్మ స్వరూపులకు స్వాగతం. ఆరోగ్యం అనేది ఉత్తమమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటిది. ఆరోగ్యము సిద్ధించాలంటే జ్ఞానంలో ఎదగాలి. జ్ఞానంలో ఎదిగినప్పుడు మాత్రమే ఆరోగ్యము సిద్ధిస్తుంది. అందున పరిపూర్ణ ఆరోగ్యము అనేది అసలైనటువంటి ఆరోగ్యము. పరిపూర్ణ ఆరోగ్యము ఉన్నప్పుడే జీవితము సజావుగా నడుస్తూ ఉంది. పరిపూర్ణ ఆరోగ్యం వైపు పయనించాలి. పరిపూర్ణ ఆరోగ్య పయనమే అసలు జీవన పయనం. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేసినా అది నిష్ప్రయోజనం అవుతుంది. పరిపూర్ణ ఆరోగ్యానికి 10 సూత్రాలు మనము చెప్పుకున్నాము. మరొకసారి ఆ 10 సూత్రాలు చెప్తాను. పరిపూర్ణ ఆరోగ్యానికి 10 నియమాలను నవీన కాలంలో వైద్యులు, డాక్టర్లు, ఆరోగ్య పరిశోధకులు చెప్తున్నారు. మొదటిది పరిశుభ్రత, రెండవది ప్రతిరోజు వ్యాయామము, మూడవది పౌష్టికాహారము, నాలుగవది మంచి నిద్ర, ఐదవది మత్తు పానీయాలకు బానిస కాకుండా ఉండడం, ఆరవది పాజిటివ్ థింకింగ్, ఏడవది రిలాక్సేషన్ టెక్నిక్స్, 8 చింతలు లేని కుటుంబ జీవితం, 9వది వ్యక్తిత్వ వికాసము, 10 దైవముపై విశ్వాసము. ఇది పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటి నియమాలు, సూత్రాలు. పరిశుభ్రత, ప్రతిరోజు వ్యాయామము, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఇవి తప్పనిసరి. ప్రతిరోజు ఈ దేహమును శుభ్రంగా ఉంచుకోవాలి. దేహము బయట, దేహము లోపల పరిశుభ్రత ఉండాలి. దేహము లోపల కూడా పరిశుభ్రత చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రతిరోజు సరిపోను ప్రాణవాయువును తీసుకోవాలి. కలుషితం లేని గాలి,
కాలుష్యం లేని గాలిలో ఉన్నప్పుడు ప్రాణవాయువు ఎక్కువగా దేహంలో ప్రవహిస్తుంది. అందుకే మనము అడవులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో, చెట్లు వృక్షాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించినచో ప్రాణవాయువు మనకు సరిపోను దొరుకుతుంది. దేహము లోపల అన్ని కార్యక్రమాలు సజావుగా జరగాలంటే, శక్తి సరిపోను ఉత్పత్తి కావాలి అంటే ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛమైనటువంటి కలుషితం లేని గాలిని తీసుకోవాలి అంటే మరి మనము మాస్క్ ధరించాల్సిన అవసరము ఉంది. ముక్కు ప్రాంతంలో గాలి కలుషితం లేకుండా, సూక్ష్మక్రిములు లేకుండా, వైరస్ బ్యాక్టీరియాలు లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి మాస్క్ను మనము ధరించాలి. దేహము బయట, దేహము లోపల నీటితోటి ప్రతిరోజు శుభ్రం చేయాలి. శరీరాన్ని తల నుంచి పాదాల వరకు శుభ్రం చేయాలి. గోళ్ళ సందుల్లో సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉంటుంది. కావున గోళ్ళను శుభ్రం చేసుకోవాలి. దేహము లోపల ఆహారం తినడం ద్వారా వచ్చేటువంటి మలినాలు, శక్తి ఉత్పత్తి అయిన తర్వాత కొన్ని మలినాలు తయారవుతాయి. ఆ మలినాలను శుభ్రం చేయడానికి నీరును వాడాలి. నీటితోటి ప్రతిరోజు ఉదయం లోపల శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామము చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి మలినాలు, వాయు రూపంలో సూక్ష్మంగా ఉన్నటువంటి మలినాలు చర్మము ద్వారా, చర్మ రంధ్రాల ద్వారా, చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మరియు ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఫిజికల్ బాడీని కొన్ని భంగిమలలో తిప్పేటువంటి ఎక్సర్సైజులు అనుభవజ్ఞులచే సూచించబడేటువంటి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ తప్పకుండా మనము చేయాలి. పరిశుభ్రత మరియు వ్యాయామం గురించి మనము తెలుసుకున్నాము. ఈరోజు మరొక కీలకమైనటువంటి నియమము, సూత్రము, పౌష్టిక ఆహారం గురించి తెలుసుకుందాం. పౌష్టిక ఆహారము అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆహారం అనేది ఆరోగ్యానికి చాలా కీలకం. శారీరక ఆరోగ్యానికి
ఆహారము చాలా ప్రధానమైనటువంటి అంశం. తీసుకునే ఆహారము ఎలా ఉంటే అలానే మన ఆరోగ్యం ఉంటుంది. తీసుకునే ఆహారంలో ఉండేటువంటి గుణాలు ఎలా ఉంటే మన లోపల గుణాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. పౌష్టిక ఆహారము అంటే ఏమిటి? పౌష్టిక ఆహారము లభించాలంటే ఏమి చేయాలి అనే అంశాలపై మనం నేర్చుకుందాము, తెలుసుకుందాం. ముందుగా ఆహారము అంటే ఏమిటి? ఆహారము ఎప్పుడు తినాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి చిక్కు ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. ఆహారం అంటే ఏమిటి? ఆహారం యొక్క నిర్వచనం ఏంటి అనేది చాలామందికి తెలియడం లేదు అని చెప్పొచ్చు. గురువుల నిర్వచనం ప్రకారము, ఆది శంకరాచార్యుల వారి నిర్వచనం ప్రకారము, ఆహారము అంటే ఆకలి అనేటువంటి వ్యాధికి వేసేటువంటి మందే ఆహారము. ఆకలి అనేది ఒక వ్యాధి, ఒక రోగము, ఒక జబ్బు. మరి ఆ జబ్బును, ఆ రోగమును తీసివేయడానికి వేసేటువంటి మందే ఆహారము. ఆహారమును మందులాగా మనము తీసుకోవాలి. ఎందుకు? ఆకలి అనేటువంటి జబ్బును ఉపశమనం చేయడానికి. ఆహారము ఎలా తీసుకోవాలి? ఆహారమును తీసుకునేటువంటి విధానం ఏంటి? అది చాలామంది పాఠశాలలకు కానీ, బడులకు కానీ, పుస్తకాలు కానీ చదవకుండా ఎంతోమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు కదా. చదువు లేని వారు చాలామంది ఉన్నారు కదా. పుస్తక పరిజ్ఞానమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు కదా. మానవ జీవిత అనుభవం గడించినటువంటి గురువుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము జీవితానికి ఉపయోగపడుతుంది కదా. మరి ఆహారము ఎలా తీసుకోవాలి అని అంటే, ఆకలి అయినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఆకలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. శరీరంలో కొన్ని మార్పుల ద్వారా, రసాయనాల ద్వారా, రసాయనిక చర్యలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మరి శరీరంలో జరుగుతున్నటువంటి ఆ రసాయనిక చర్యల ద్వారా మరి మనకు ఆకలి వేస్తూ ఉంది. ఉదర భాగంలో, పొట్ట భాగంలో మనకు కాలినట్టుగా ఒక సంకేతం వస్తుంది. ఆ సంకేతము అదే ఆకలిని సూచిస్తూ ఉంది. ఆ సిమ్టమ్, ఆ సంకేతము ఎప్పుడైతే మనకు
తెలుస్తుందో ఆ సమయంలో మరి ఆహారం అనేటువంటి మందును మనము వేయాలి. ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. ఆ సమయమే ఆకలి వేయడం. బాడీ క్లాక్ ప్రకారము, బాడీ సంకేతాల ప్రకారము ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆహారము మందులాగా పనిచేస్తూ ఉంది. మరి మనము ఈ రోజుల్లో ఆహారం ఎలా తీసుకుంటున్నాము? ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు శ్రమిస్తూ ఉన్నారు. సమయానికి ఆహారం తీసుకోవడానికి కూడా నోచుకోవడం లేదు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుని నోట్లో శని ఉన్నట్లుగా సమయానికి ఆహారం తీసుకోలేకుండా పోతున్నారు. చదువులు ఉన్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, డబ్బులున్నాయి, కానీ ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడానికి సమయం ఇవ్వడం లేదు. చేతికి పెట్టినటువంటి గడియారము సమయాలు పాటిస్తూ ఆహారం తీసుకుంటున్నారు. టిఫిన్ టైం అని, మధ్యాహ్న భోజనం టైం అని, రాత్రి భోజనము టైం అని ఇలాగా సమయాలు పెట్టుకొని ఆకలి ఉన్నా ఆకలి లేకున్నా ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆకలి లేనప్పుడు తీసుకునే ఆహారము శరీరానికి ఉపయోగపడకపోగా అది తప్పకుండా నష్టాన్ని కలుగచేస్తూ ఉంది. మితిమీరిన ఆహారము తీసుకోవడం ద్వారా తప్పకుండా నష్టము వాటిల్లుతుంది. కొంతమంది ఆహారం లేక బాధపడుతుంటే, కొంతమంది ఆహారము ఎక్కువ తీసుకొని అజీర్తి బాధతోటి బాధపడుతూ ఉన్నారు. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి అలవాటు. రుచికరంగా ఉన్నాయని కానీ, వేరే వాళ్ళ గురించి అని కానీ, తర్వాత దొరుకుద్దో దొరకదో అనేటువంటి ఆలోచనతో కానీ ఆహారము తీసుకోకూడదు. ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ పక్కవారి కోసము తింటున్నారు. మొహమాటానికి తింటున్నారు. పక్కవారు ఏమనుకుంటారో అని తింటున్నారు. ప్రతి ఇల్లు ఆహార తయారీ కేంద్రంగా మారింది. ఇల్లు అంటే ఆహారం తయారు చేసేటువంటి, ఆహారం ఉత్పత్తి చేసే కేంద్రముగా మారింది. ఉత్పత్తి అయినటువంటి మరి ఆ పదార్థము అమ్ముడు పోవాలి కదా. అవసరం ఉన్నా లేకున్నా, ఆకలి ఉన్నా లేకున్నా గోడ గడియారము
చేతి గడియారము సమయాలను బట్టి తీసుకుంటూ ఉన్నారు. బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు వారి కోసమని ఏమనుకుంటారో అనేటువంటి ఆ భావంతో ఆహారాన్ని తీసుకుంటున్నారు. సాయంత్రము వరకు ఆహారము సాయంత్ర సమయంలో దొరుకుద్దో దొరకదో అని ఉదయమే తినేస్తూ ఉన్నారు. అంటే మనము శరీరము చెప్పినట్లుగా వినకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నియమాలు, సమాజము అందరూ ఏ విధంగా ఉన్నారో ఆ విధమైనటువంటి ఆ నియమాలను పాటిస్తున్నాం. కానీ శరీరానికి, ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి వాటి సమయాలు ఈ శరీరానికి అవసరం లేదు కదా. శరీరము చాలా చాలా ప్రాముఖ్యము. ప్రతి ఒక్కరి ఆరోగ్యములో శరీరాన్ని పోషించడం అనేది చాలా ముఖ్యమైనది. ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి? ఆహారాన్ని మనిషి తన దైనందిన కార్యక్రమాలు జరపడానికి, తన జీవిత పరమార్థము, జీవితంలో తాను కోరుకున్నటువంటి క్రియలు చేయడానికి మనిషికి శక్తి అవసరం. జీవశక్తి మానవుడి లోపల పనిచేసి లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క కోరికలు, ఆశయాలు, ఆశలు, జీవుడి యొక్క ప్లాన్స్, ప్రణాళికలు నెరవేరడం కోసము జీవశక్తిని ఉత్పత్తి చేసుకోవడం కోసము ఆహారము తీసుకోవాలి. అందుకనే జీవుడి లోపల ఉన్నటువంటి కోరికలు కానీ, ప్రణాళికలు కానీ తీసుకునేటువంటి ఆహారము ఆ జీవుడి కోరికల ప్రకారమే జరుగుతూ ఉంది. జీవుడి యొక్క గుణలక్షణాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఆహారాన్నే మానవులు తీసుకుంటూ ఉంటారు. ఆహారం తీసుకునేటప్పుడు అది తగు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవీన కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నట్టుగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారాన్ని పౌష్టిక ఆహారము అంటారు. పౌష్టిక ఆహారం అంటే ఆహారంలో శరీర పోషణకు కావలసినటువంటి సమతుల్యమైనటువంటి ఆహారము, అదే పౌష్టిక ఆహారము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. మానవుడికి పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఫ్యాట్స్,
విటమిన్లు, ఖనిజ లవణాలు, మినరల్స్, పీచు పదార్థాలు, ఫైబర్, ఇవి సమపాలలో ఉండే విధంగా తీసుకోవాలి. ఈ 6 ఆహారాలను మనం 2 భాగాలుగా విడదీయవచ్చు. పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ను స్థూల ఆహారముగా, మ్యాక్రో ఫుడ్గా చెప్పచ్చు. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థము వీటిని సూక్ష్మ ఆహారముగా చెప్తారు. స్థూల ఆహారము మనకు శక్తిని, శరీర నిర్మాణాన్ని, ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. సూక్ష్మ పదార్థాలు స్థూల ఆహార పదార్థాలకి కావలసినటువంటి విటమిన్లు కానీ, రసాయన చర్యలకి ఉపయోగపడేటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలుగా మినరల్స్ ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. విటమిన్లు ఏ, బి, సి, డి, బి1, బిలో బి విటమిన్లలో బి కాంప్లెక్స్కి సంబంధించినవి, బి1, బి2, బి3, బి6, బి12 ఈ విధంగా అన్ని విటమిన్లు ఉండాలి. ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం చాలా కీలకమైనటువంటి జీవన చర్యలకి, రసాయన చర్యలకి ఉపయోగపడేటువంటి ఖనిజ లవణాలు. పీచు పదార్థాలు లోపల ఏర్పడేటువంటి మలినాలను తొలగించడానికి 96,000 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి రక్తనాళాలలో ఏర్పడ్డ మలినాలని శుభ్రం చేయడానికి పీచు పదార్థాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే సమతుల్య ఆహారము తీసుకోవాలి. మానవుడికి ప్రతిరోజు 2,000 నుంచి 3,000 సరాసరి క్యాలరీల శక్తి అవసరం. మరి దానికోసము పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తీసుకోవాలి. పిండి పదార్థాలు సగభాగం ఉంటే, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు సగభాగం ఉండాలి. సగభాగము శక్తి పిండి పదార్థాల ద్వారా, సగభాగము శక్తి ప్రోటీన్స్, ఫ్యాట్స్ ద్వారా రావాలి. పిండి పదార్థాల ద్వారా శక్తి వస్తుంది. 1 గ్రాము పిండి పదార్థం ద్వారా 4 క్యాలరీల శక్తి వస్తే, మాంసకృత్తులు మరియు ఫ్యాట్స్ ద్వారా 1 గ్రాముకు 8 క్యాలరీల శక్తి వస్తూ ఉంది. మరి బరువును బట్టి, వెయిట్ను బట్టి క్యాలరీలు తీసుకోవాలి. 1 కేజీ బరువు ఉంటే 30 నుంచి 40 క్యాలరీల శక్తి అవసరం పడుతూ ఉంది. ఆ విధంగా 60 కేజీల బరువు ఉన్నవారికి 60 నుంచి 70 కేజీల బరువు ఉన్న వాళ్ళకి 2,000 నుంచి 3,000 క్యాలరీల
శక్తి అవసరం పడుతూ ఉంది. మరి దీంట్లో 2 భాగాలు పిండి పదార్థము ఒక భాగం అయితే ప్రోటీన్లు కొవ్వు పదార్థంలో రెండవ భాగము. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పీచు పదార్థాలు మరి చాలా మైక్రో మిల్లీగ్రాముల్లో అవసరం ఉంటాయి. కావున అది మనము అంతగా కొలుచుకొని మనము తీసుకోలేము. కావున అది మన ఆహారంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఉంటుంది. కావున వాటి కొలతల గురించి పెద్దగా మనము వరి కావాల్సిన అవసరం లేదు. కానీ పిండి పదార్థములు, మాంసకృత్తులు మరియు క్రొవ్వు పదార్థాలు ఇవి స్థూల ఆహారాలు. పిండి పదార్థములు మనకు గోధుమ ద్వారా, బియ్యము ద్వారా, రాగులు, సజ్జలు, కొర్రలు, మొక్కజొన్నలు, మిల్లెట్స్. సో ఇవన్నీ పిండి పదార్థాల జాతికి చెందినటువంటి ఆహారము. 1 గ్రాముకి 4 క్యాలరీలు కావున మరి 1500 క్యాలరీల శక్తిని మనము పిండి పదార్థాల ద్వారా తీసుకోవాలి. అంటే 250 నుంచి 350 గ్రాముల వరకు, 250 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు పిండి పదార్థాలు మనం తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా గోధుమలు కానీ, బియ్యము కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, కొర్రలు కానీ, ఇవే కాకుండా మరి పండ్లు కూడా ఒక రకంగా పిండి పదార్థాల కింద మనము తీసుకోవచ్చు. ఎందుకంటే వాటిలో తీపిదనం ఉంటుంది, శక్తి కూడా దాని ద్వారా వస్తుంది. మరి రెండవ అర్ధభాగము ప్రోటీన్స్ మరియు క్రొవ్వులు. వాటి ద్వారా కూడా 1500 క్యాలరీలు రావాలి. మరియు అదనంగా మరి ప్రోటీన్స్, క్రొవ్వులు చేసేటువంటి పని ఏమంటే, ప్రోటీన్స్ ప్రతిరోజు మన జీవన చర్యలలో ఎన్నో కణాలు చనిపోతూ ఉంటాయి. కణాల జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. మరి కొత్త కణాలు పుట్టడానికి మాంసకృత్తులు తప్పకుండా తీసుకోవాలి. ప్రోటీన్స్ యొక్క పని ఏంటంటే శక్తిని ఇవ్వడమే కాకుండా అవి శరీరంలో కొత్త కణాలను పుట్టిస్తూ ఉంటాయి, కొత్త కణాలను తయారు చేస్తూ ఉంటాయి. కొత్త కణాలను తయారు చేయడం అంటే మరి ఈ శరీరం అంతా కోట్ల కణాలతోటి నిర్మితమై ఉన్నది. కావున ప్రోటీన్స్ ఈ శరీర నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. పెరిగే పిల్లలకి ప్రోటీన్స్ చాలా అవసరం ఉంటాయి. పెద్దలకు కూడా ప్రోటీన్స్. లోపల మరి కణాలు చనిపోతూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే కణాలు చనిపోతాయో మరి కొత్త కణాల ద్వారా ఆ స్థానంలో భర్తీ కాకపోతే అక్కడ వ్యాధి, జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రోటీన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతాయి? ప్రోటీన్స్కి ఒకే ఒక సోర్స్ క్లోరోఫిల్ అంటే మరి పుష్కలంగా ఉండేటువంటి ఆహార పదార్థము మొలకల ద్వారా మంచి మాంసకృత్తులు అందుతాయి.
ప్రోటీన్స్ అందుతాయి. ఏ గింజలనైనా, ఏ పప్పు గింజలనైనా ఈ మాంసకృత్తులు దొరుకుతాయి. అందుకనే శ్రేష్టమైన మాంసకృత్తులు ఈ పప్పు గింజలు. కానీ ఏ గింజలనైనా మరి మొలక వచ్చేటువంటి దశలో తీసుకోవడం ద్వారా మాంసకృత్తులు తయారవుతాయి. అందుకనే మరి పెసర మొలకలు కానీ, సజ్జ మొలకలు, రాగి మొలకలు, శనగ మొలకలు, ఏ మొలకలైనా కానీ మనము ఆహారముగా తీసుకోవాలి. మాంసకృత్తులు పెరగడానికి ఇవి తప్పనిసరి. పప్పు ధాన్యాలు మరి మాంసకృత్తులు ఉంటాయి, అవి తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత క్రొవ్వు పదార్థాలు ఏ ఆహార పదార్థాలలో దొరుకుతాయి అని మనం చూసినప్పుడు అవి గింజలలో ఉంటాయి. నూనె గింజలు కొవ్వు పదార్థాలకు నిలయాలు. నూనె ఎక్కువగా ఉండేటువంటి గింజలే క్రొవ్వు పదార్థాలు. వేరుశనగలు, కొబ్బెర, నువ్వులు, తర్వాత అవిసెలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ మరి నూనె గింజలు. సో ఈ గింజలు చాలా చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. దాంట్లో లూబ్రికేటింగ్ ఆయిల్ ఉంటుంది. కావున ఆయిల్ను మనము డైరెక్ట్గా కాకుండా గింజల ద్వారా, ఆ గింజల పొడి చేసుకొని అది ఆహారంలో కలుపుకొని తినడం ద్వారా మనకి ఎంత ఆయిల్ కావాలో శరీరంలో అంత ఆయిల్ బాడీ తీసుకొని ఎక్సెస్గా ఉన్నటువంటి ఆయిల్ను మరి అది ఎక్స్క్రీట్ చేస్తుంది, బయటికి పంపివేస్తుంది. ఈ విధంగా మనము క్రొవ్వు పదార్థాలను తీసుకోవాలి. మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు రెండు కీలక పాత్ర పోషిస్తాయి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి ఉపయోగపడితే క్రొవ్వు పదార్థాలు మరి విటమిన్లను కానీ, ఖనిజ లవణాలను కానీ అవి అన్ని కణాలకు మోసుకొని పోవడానికి సహకరిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కణానికి మధ్యన మరి ఉష్ణము ఉత్పత్తి అయినప్పుడు అధికంగా ఉష్ణము రాకుండా కణానికి కణం మధ్యన రాపిడి జరిగి మరి కణాలు చనిపోకుండా దాంట్లో వచ్చినటువంటి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి క్రొవ్వు పదార్థము లూబ్రికేటింగ్ ఆయిల్గా పనిచేస్తూ ఉంది. ఒక బస్సు ఇంజన్లో లూబ్రికేటింగ్ ఆయిల్ లేకపోతే ఆ ఇంజన్ మలమల మాడిపోతుంది, ఇంజన్ ఆగిపోతుంది. టూ వీలర్లో కావచ్చు, కారు ఇంజన్లో కావచ్చు, బస్సు ఇంజన్లో కావచ్చు, మరి ఏ ఇంజన్లో అయినా తప్పకుండా మనకు క్రొవ్వు పదార్థములు లూబ్రికేటింగ్ ఆయిల్గా పనిచేస్తాయి. కావున అది ఉండే విధంగా తీసుకోవాలి. దైవ గ్రంథాలలో కూడా మనకు ఇవన్నీ చెప్పబడ్డాయి. మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు ఎంత తీసుకోవాలి? ప్రతిరోజు 1500 క్యాలరీలు శక్తి వచ్చే విధంగా తీసుకోవాలి. మరి 1 గ్రాము
8 క్యాలరీసు అని చెప్పుకుంటున్నాం కాబట్టి 100 నుంచి 150 గ్రాముల మరి మాంసకృత్తులు మరియు క్రొవ్వు పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి. 150 గ్రాములు 200 గ్రాములు వరకు కూడా తీసుకోవచ్చు. 100 నుంచి 200 గ్రాములు ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా పిండి పదార్థాలు ఇన్స్టెంట్ శక్తి కోసము, వెంటనే ఎనర్జీ కావాలి అన్నప్పుడు పిండి పదార్థములు, మరి శరీర నిర్మాణానికి, కణాలను నిర్మించడానికి, కొత్త కణాలు పుట్టించడానికి ప్రోటీన్స్, లూబ్రికేటింగ్ ఆయిల్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి, మిగతా రసాయన చర్యలకి ఉపయోగపడే విధంగా క్రొవ్వు పదార్థాలు ఉండే విధంగా తప్పకుండా చూసుకోవాలి. అందుకే మనకు 8,000 సంవత్సరాల క్రితము దైవ గ్రంథాలు ఈ సృష్టిని గురించి, ఈ ప్రకృతిని గురించి నిర్వచించినప్పుడు ఈ ప్రకృతి ఆవిర్భావం క్రమాన్ని, ఈ సృష్టి ఆవిర్భావ క్రమాన్ని తెలుసుకున్నప్పుడు మరి మానవులకు కావలసిన ఆహారము ఎప్పుడో చెప్పబడ్డది. ఫలములు, విత్తనములతో కూడినటువంటి ఫలములు మానవుడికి ఆహారం. ఆకులు, ఆకుకూరలు మానవుడికి ఆహారం. విత్తనములతో కూడినటువంటి ఫలములు మరి ఆకులు అసలైనటువంటి ఆహారం. విత్తనములు ఇచ్చేటువంటి ఫలములో ఏముంటాయి? తీపిదనం ఉంటుంది. తీపిదనం అంటే పిండి పదార్థములు. మరి విత్తనములు ఉంటాయి దాంట్లో. ఆ విత్తనములలో, ఆ గింజలలో నూనె పదార్థం ఉంటుంది. కావున అది ఫ్యాట్స్. తర్వాత ఆకులు కూడా మనిషికి ఆహారం. మరి మొలక అంటే అది ఆకు. 12 గంటల సేపు నానబెట్టి 24 గంటలు మనం బట్టలో కట్టి వేసినప్పుడు అది చిన్న లేత ఆకు మొలక వస్తుంది. మరి అదే మాంసకృత్తులు. అది ఉత్పత్తి, కొత్త కణాన్ని ఉత్పత్తి చేయడానికి మరి మొదలైనటువంటి ఒక ప్రక్రియ. అందుకనే ఆకులు తీసుకోవడము, మొలకలు తీసుకోవడము, తర్వాత విత్తనములిచ్చు ఫలములు. అందుకనే ఫలాలలో విత్తనాలు ఉండాలి, గింజలు ఉండాలి. మరి హైబ్రిడ్లో విత్తనాలు, గింజలు ఉండవు. అందుకని ఏ పండు తిన్నా కానీ దాంట్లో ఉన్నటువంటి గింజలను కూడా మనము తీసుకోవడము అనేది మరి క్రొవ్వు పదార్థాలకు తీసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంది. ఈ విధంగా మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి ఆహార నియమాలు మరి మన ఆధ్యాత్మిక భాషలో మనం చెప్పాలంటే ఆహారాన్ని 3 రకాలుగా చెప్పాలి. ఒకటి తమోగుణ ఆహారము, రజసిక గుణ ఆహారము, సత్వగుణ, సాత్విక గుణ ఆహారము. అంటే మనము సూక్ష్మంగా చూస్తే మన యొక్క గుణాలే మన జీవితాన్ని నడిపిస్తుంటాయి. కాబట్టి మరి ఆహారాన్ని కూడా 3 రకాలుగా విభజించారు. ఒకటి క్వాలిటీస్ని బట్టి మరి ఫుడ్ను నిర్వచిస్తే, మొదటిది ఫుడ్ ఆఫ్ డార్క్నెస్,
ఫుడ్ ఆఫ్ డార్క్నెస్, రెండవది ఫుడ్ ఆఫ్ ప్యాషన్, మూడవది ఫుడ్ ఆఫ్ శానిటీ. మరి ఫుడ్ ఆఫ్ డార్క్నెస్ అంటే నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచుకొని తినేటువంటి ఆహార పదార్థాలు, మరి పచ్చళ్ళు, ఇవన్నీ ఊరగాయతోటి ఉండేటువంటి పచ్చళ్ళు కానీ, ఫ్రిడ్జ్లలో నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ ఫుడ్ ఆఫ్ డార్క్నెస్ అంటారు. అది తమో గుణం, సోమరితనము, బద్ధకము, ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, దుఃఖము, బాధను మరి కలిగిస్తూ ఉంటాయి. ఈ గుణాలన్నీ మరి ఆహార పదార్థాల ద్వారా వస్తూ ఉంటాయి. తర్వాత ఫుడ్ ఆఫ్ ప్యాషన్, ఇది రజసిక గుణము, ఏదో ఆరాటము, ఏదో పోరాటము, ఆవేశము కలుగజేసేటువంటి ఆహార పదార్థాలు. మరి అవన్నీ ప్యాషన్ ఫుడ్స్ అంటే మరి కారము, ఉప్పు, మసాలాలు ఎక్కువగా వాడడం ద్వారా, మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను మరి ప్యాషన్ ఫుడ్ అంటారు. రుచి కోసము మరి ఈ రోజుల్లో రకరకాల ఫుడ్డును తయారు చేసుకొని మరి ఆవేశము, ఆరాటము, పోరాటము, ఉద్రేకము, కోపము, ఇవన్నీ ఆ గుణలక్షణాలను పెంచేటువంటి ఆహారాలు. మరి ఫుడ్ ఆఫ్ శానిటీ, సాత్విక గుణమును, సత్వగుణమును పెంచేటువంటి ఆహారము ఫుడ్ ఆఫ్ శానిటీ. మరి ఫుడ్ ఆఫ్ శానిటీకి మరి నిర్వచనం ఏంటి అంటే, ఎలాంటి ఆహార పదార్థాలు సాత్విక గుణాలను ఇస్తాయి అని అంటే, తీగల మీద కాసేటువంటి కాయలు, తీగల మీద కాసేటువంటి కాయలు ఏదైనా కానీ అది సాత్విక ఆహారము. సొరకాయలు కానీ, బీరకాయలు కానీ, కాకరకాయలు కానీ, గుమ్మడికాయలు, పొట్లకాయలు. సో ఈ కాయలు, ఈ ఆహారం అంతా మరి సాత్విక ఆహారము అని అంటారు. సో మనము సాత్విక ఆహారాన్ని భుజిస్తే సాత్విక లక్షణాలు, బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి లక్షణాలు వస్తాయి. కావున మరి ఆహారం తీసుకునేటప్పుడు ఇలాంటి మరి జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా మంచి ఆహారము, సమతుల్య ఆహారము తీసుకొని మరి పరిపూర్ణ ఆరోగ్యము కోసము పరితపించి ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మరి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా.